హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఫుల్ మార్క్స్ తెచ్చుకునే విధంగా. సో ఈ యూనిఫామ్ జాబ్ అంటే సొసైటీలో ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది అండ్ అంతే గౌరవం కూడా లభిస్తుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే లూజ్ చేయకోకుండా మంచిగా మార్క్స్ గెయిన్ చేసి జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ ప్రిపరేషన్ని ఇంకా ఈజీగా చేసే విధంగా మీకు ఈ ఛానల్ ద్వారా ఎడ్యుకేషనల్కి సంబంధించి కొంచెం సపోర్ట్ అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇవి ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సిన్స్. ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన ఎప్పటి నుండి అమల్లో ఉంది? సో ఆన్సర్ 2016. అసలు ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్ళు ఉంటారు కదా, ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఈపీఎఫ్ అండ్ ఈపీఎస్ అనేవి చెల్లించవలసి అయితే ఉంటుంది. వీటినైతే యజమాని చెల్లించవలసిన వీటిని డైరెక్ట్గా ప్రభుత్వమే అయితే ఈ వాటాను అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట. సో ఈ పథకం ద్వారా ఏంటంటే కొత్త ఉద్యోగాల సృష్టి మరియు ఫార్మల్ ఉద్యోగాలను ప్రోత్సహించడానికి అయితే తీసుకొచ్చారు. ఉద్యోగాలని ఇంకా నిర్మించడానికి, కొత్త ఉద్యోగాలను ఇంకా సృష్టించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి? మొదటి ఆసియా క్రీడలు ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే జరిగాయి. భారతదేశంలో తొలి ఆసియా క్రీడలు 1951లో న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. ఇవి ఆసియా క్రీడల చరిత్రలో మొదటి సంచిక. భారత్ మళ్ళీ అంతేకాకుండా 1982లో కూడా న్యూఢిల్లీలో ఆసియా క్రీడలను అయితే నిర్వహించింది. రెండవసారి 1980లో రెండవసారి అని కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఒకసారి అయితే చూడండి. ఇవి 4th ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఒకసారి ఆ పేపర్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఏ లెవెల్లో అడుగుతున్నారు అన్న ఒక క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. Question, in August 2024, who bid farewell to the Supreme Court and become the first woman Chief Justice of Telangana High Court? ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎంత ట్రిక్కీగా అడిగాడో. ఆగస్టు 2024లో సుప్రీంకోర్టుకు వీడ్కోలు చెప్పి తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ వచ్చేసి అయితే హిమా కోహ్లీ గారు. ఈ హిమా కోహ్లీ గారు ఆగస్ట్ 2024లో సుప్రీంకోర్టు నుండి విరమణ చేశారు. అంటే అక్కడ నుండి అయితే ఆవిడ వచ్చారనమాట, విరమణ చేశారు. ఆమె తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా, తెలంగాణలో హైకోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత సుప్రీంకోర్టుకు నియమితులైన, భారతదేశానికి ఒకటే కదా ఉండిద్ది సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టుకు నియమితులైన 9వ మహిళా న్యాయమూర్తి కూడా ఈవిడే. 9వ మహిళా న్యాయమూర్తి ఈవిడే, హిమా కోహ్లీ గారు. విచ్ స్పోర్ట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ 11th ఏషియన్ గేమ్స్ బీజింగ్ 1990? 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో క్రింది వాటిలో ఏ క్రీడ చేర్చబడింది? సో ఆన్సర్ వచ్చేసి కబడ్డీ అనమాట. ఈ ఆసియా క్రీడల్లో అయితే 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో కబడ్డీని అయితే తొలిసారిగా చేర్చారు. అసలు ఈ కబడ్డీ అనేది మన భారతదేశానికి చెందినటువంటి సాంప్రదాయమైనటువంటి క్రీడ. ఆసియా క్రీడల్లో భారత్ ఈ క్రీడల్లో అధిక విజయాలు అయితే సాధించింది. ఈ ఆసియా క్రీడల్లో దీన్ని చేర్చిన తర్వాత ఈ కబడ్డీలో కూడా మన భారతదేశమే అత్యధిక విజయాలు అయితే సాధించింది. Which are the two wettest places on earth receiving more than 1080 centimeters rainfall per year? సంవత్సరానికి 1080 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పొందే ప్రపంచంలోని అత్యంత తడిగా ఉండే ప్రదేశాలు ఏవి? ఇక్కడ ప్రపంచంలో అత్యంత తడిగా ఉండేటువంటి ప్రదేశాలు, సంవత్సరానికి అది కూడా 1080 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతాల గురించి అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి చెరాపుంజి అండ్ మౌషిన్ రా. ఇవి మన భారతదేశానికి చెందినవి, మేఘాలయాల్లో అయితే ఉంటాయి. ఈ ప్రాంతాలు సంవత్సరానికి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 1080 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాన్ని అయితే పొందుతాయి అనమాట. ఎందుకంటే దక్షిణ పడమర మాన్సూన్ గాల్స్, సో మాన్సూన్ గాల్స్ అయితే వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాశీ కొండలను ఢీకొనడం వల్ల ఆ మాన్సూన్ గాళ్ళు ఓరోగ్రాఫిక్ వర్షపాతం అనేది అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ 2023, విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ హైయెస్ట్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ?
నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 ప్రకారం అత్యధిక బహుముఖ పేదరికం కలిగినటువంటి ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం ఏది అనేది క్వశ్చన్. సో ఇది కరెంట్ అఫైర్స్ కు సంబంధించింది. 2025లో జరిగినటువంటి పేపర్లో 2023కి జరిగినటువంటి ఈవెంట్స్, సో మన భారతదేశంలో ఇండియాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి సంబంధించి అయితే క్వశ్చన్ వచ్చింది. సో ఒక్క సంవత్సరం కాకుండా ఒక 1.5 year బిఫోర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయ మార్గాల నివారణ బిల్ 2024 ప్రకారం పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు విధించే జరిమానా ఎంత? సో ఆన్సర్ వచ్చేసి అప్ టు 10 lakhs రూపీస్, అంటే 10 లక్షల వరకు జరిమానా అనేది అయితే విధించవచ్చు ఎవరైనా పరీక్షలకు మోసాలు లేదా అక్రమాలకు పాల్పడితే. గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు అయితే జరిమానా విధించవచ్చు. ఈ చట్టం పోటీ పరీక్షల్లో పారదర్శకత కోసం అయితే తీసుకువచ్చారు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అంటే యూపీఎస్సీకి సంబంధించి భారత రాజ్యాంగంలో యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 350 to 323, 315 to 323, ఆప్షన్ 4 అనమాట. విచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకనామీ డస్ ద గ్రీన్ రెవల్యూషన్ బిలాంగ్ టు? హరిత విప్లవం ఏ ఆర్థిక రంగానికి చెందింది? అగ్రికల్చర్ సెక్టర్ కదా. ఈ హరిత విప్లవం వ్యవసాయ రంగానికి అయితే చెందింది. అధిక దిగుబడి విత్తనాలు, ఎరువులు, ఆధునిక సాగు పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ద యాన్యువల్ మమల్లపురం డాన్స్ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్స్? భారతీయ శాస్త్రీయ నృత్యాలలో జరిగే వార్షిక మామల్లపురం నృత్యోత్సవం ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ తమిళనాడు. ఈ తమిళనాడులో అయితే మామల్లపురం అనే ఈ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినియట్టం, ఒడిస్సీ, కథకళి వంటి శాస్త్రీయ నృత్యాలు అయితే ప్రదర్శించబడతాయి. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి ఈ జనరల్ అవేర్నెస్ సెక్షన్ లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, మొత్తం వెయిటేజ్ 40 marks. సో ఈ 10 క్వశ్చన్స్ ఇది పార్ట్ 1. పార్ట్ 2 అయితే రిమైనింగ్ 10 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే వీడియోని చూసారో ప్లీజ్ లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి.